హలో హలో వెయిట్ చిన్న ప్రశ్న అడుగుతాను. సూర్యుడు లేకపోతే మన జీవితం ఒక్కరోజు కూడా సాగుతుందా? అందుకే హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేక రోజుంది. అదే రథసప్తమి. పురాణాల ప్రకారం ఈ రోజే సూర్యదేవుడు తన రథాన్ని ఉత్తర దిశగా తిప్పి ప్రపంచానికి కొత్త శక్తినివ్వడం ప్రారంభించాడు. అందుకే దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. ఒక రాజుకు పిల్లల్లేరు. మహర్షి సలహాతో ఈ రోజున సూర్యారాధన చేశారు. సూర్యుని కృపతో వారికి ఆరోగ్యవంతమైన సంతానం కలిగింది. అందుకే ఈ రోజు ఆరోగ్యానికి, ఆయుష్కు, విజయానికి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు సైన్స్ సైడ్ చూద్దాం. ఇది సాధారణ పండుగ కాదు. ఈ సమయానికి భూమి సూర్యుడి వైపు కొంచెం యాంగిల్ మార్చుకుంటుంది. దీంతో సూర్యకిరణాలు ఎక్కువగా వస్తాయి. చలికాలం తగ్గుతుంది. శరీరంలో విటమిన్ డి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే పెద్దలు ఈ రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయాలి, సూర్య నమస్కారాలు చెయ్యాలి అన్నారు. ఇది కేవలం భక్తి కాదు, బాడీ డీటాక్స్ ప్లస్ నేచురల్ ఎనర్జీ బూస్ట్. సింపుల్గా చెప్పాలంటే భక్తిలో చెప్పింది సూర్యుడు జీవశక్తి, సైన్స్ చెబుతోంది సూర్యుడు నిజంగానే మన లైఫ్ సోర్స్. అందుకే రథసప్తమి అంటే దేవుని కృతజ్ఞత, ఆరోగ్యానికి రీసెట్ బటన్. సూర్యుడి శక్తితోనే మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి డివైన్ ప్లస్ సైన్స్ స్టోరీలు కావాలంటే ఫాలో అవ్వండి.